పుట్టుకతో దివ్యాంగురాలుగా ఉన్న మహిళకు బాసటగా నిలిచిన హెల్పింగ్ మైండ్స్. దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అందించి దాతృత్వం చాటుకున్న హెల్పింగ్ మైండ్స్. బాధితుల మొహాల్లో చిరునవ్వు పూయించడమే అసలైన మానవత్వమని ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అన్నారు. హెల్పింగ్ మైండ్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే. నేడు అది ఒక వటవృక్షం. మదనపల్లె సేవా రంగంలో ఒక సంచలనం. ఇందింతై వటుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మదనపల్లె కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ అనే చినుకు వర్షమై పెను తుఫానుగా మారింది. యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది. ఈ అకుంఠిత దీక్ష, దక్షత, కఠోర శ్రమ వెనుక అతి సాధారణంగా కనిపించే అసాధారణ యువకులు ఉండడమే ఆ సంస్థ అనన్య సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి. రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు, అనాథ మృతదేహాల దహన సంస్కారాలు, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ. ఈ నేపథ్యంలో ఆదివారం మదనపల్లి పట్టణం గాంధీపురంకు చెందిన కృష్ణవేణి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఆమె నిస్సహాయత పరిస్థితిని చూసి ఆమె మోములో చిరునవ్వు చిందిస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందం ఉచితంగా ట్రైసైకిల్ పంపిణీ చేశారు. వయసు మళ్లిన కృష్ణవేణి తల్లిదండ్రులు తమ కుమార్తె మొహంలో ఆనందం చూసి చాలా సంతోషపడ్డారు. ఆమె తండ్రి స్వయంగా కుమార్తెకు ట్రైసైకిల్ ముందుకు వెళ్లడానికి సహకరిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ 11 ఏళ్ల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు దివ్యాంగురాలు అయిన కృష్ణవేణి నిస్సహాయత గురించి తమ దృష్టికి రావడంతో తమ సంస్థ సభ్యుల సహకారంతో ఆమెలో మనోధైర్యాన్ని నింపేలా చిరు కానుకగా ట్రై అందించినట్లు తెలిపారు. తమ సంస్థ సేవలను మరింత స్ఫూర్తిదాయకంగా, ఆదర్శనీయంగా చేపడతామని పేర్కొన్నారు. కృష్ణవేణి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఒకవైపు పేదరికం, మరోవైపు తమ కుమార్తె పరిస్థితి ఇలా ఉండడంతో దంపెట్ల శివకుమార్ కు తెలియజేయగా హెల్పింగ్ మైండ్స్ సంస్థ వారు ట్రైసైకిల్ ఇచ్చారు అన్నారు. తమ కుమార్తె బయటి ప్రపంచం చూస్తూ మనోవేదనకు గురి కాకుండా మానసికంగా దృఢంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్, కిరణ్, దంపెట్ల శివకుమార్, పురుషోత్తం, దినకర్ పాల్గొన్నారు. మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి కాదు అంటూ గత 11 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ నేడు మదనపల్లి గాంధీపురానికి చెందినటువంటి కృష్ణవేణి గారు చిన్నప్పటి నుంచి వారి యొక్క కాళ్ళు చేతులు సరిగా ఉండకపోవడం, ప్రత్యేక ప్రతిభావంతురాలుగా వికలాంగురాలు అని మనం చెప్పకూడదేమో, ఆమెకు బాసటగా మేమున్నామంటూ జీవితగా హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి నెలవారీ వచ్చే హెల్పింగ్ మైండ్స్ ఫండ్ నుంచే దాదాపు 15,000 విలువ వచ్చేసే ట్రైసైకిల్ అందించడం, ఆమె యొక్క ముఖంలో మరియు వారి కుటుంబంలో కూడా ఆనందాన్ని నింపినందుకు హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది నా ఒక్కరిది కాదు, హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణవేణి గారికి ఈ సహాయం కావాలని నాకు సంబంధించినటువంటి మా ఆత్మీయులు, మా అన్న సమానమైనటువంటి అన్నగారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తే 10 మందిలో ఒక మంచి వాతావరణాన్ని ప్రేరేపించేలా హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. నా బిడ్డ పోలేగా చిన్నప్పటి నుండి మాట్లాడుకుంటా సహాయం చేసి నా బిడ్డకు బంధించి సహాయం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు.